ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 2వ తారీఖు బుధవారం రోజున ఇక మిథున రాశి వారికి ఒక స్త్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఆమె మీ నుండి ఇదే కోరుకుంటుంది. మరి ఇంతకీ జూలై 2వ తారీఖు బుధవారం శ్రీ రోజున వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిథున రాశి వారికి ఒక స్త్రీ అంటే ఎవరు, ఆమె మీ నుండి ఏమి కోరుకుంటుంది, ఎందుకు ఆమె ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, ఏ విధంగా ఆమె మీ జీవితంలోకి వచ్చింది, ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశికి అనేది రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొంత ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తుల నుంచి ప్రాపర్టీస్ పొందే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాపర్టీస్ను పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి మంచి అనేది పొందుకుంటారు. చాలా కాలం నుండి మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందుకుంటారు. ఇక మిథున రాశి వారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతును పొందుకుంటారు. ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ పెరగడం, ఇతరుల్ని ఆకర్షించడం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహేతర సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పనికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు, లేకపోతే వ్యాపార పరిస్థితులకు తగినట్లుగా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి రాబట్టాలని పొందుకోవచ్చు. భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని చెప్తున్నారు పండితులు. పాత ఆరోగ్యం అంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే కనుక, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఆ పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సందర్భాలలో అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలోని చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఈ రోజు మీ జాతకుల ప్రకారం రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తిరగబోతుంది. త్వరలోనే మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులకు సైతం చుమటలు పట్టేస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చేయాలని అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. మీరు నాశనం అవడానికి వారే గోతులు తవ్వుకుంటున్నారు. ఇతరులు ఎప్పుడు కూడా మన పైన ఏడవడం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి మీరు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇక ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారండి. ఇకపోతే జూలై 2వ తారీఖు బుధవారం రోజున మిథున రాశి వారిలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఊపిరాడనివ్వకుండా చేస్తారు. ఎవరు, ఆమె మీ నుండి ఏమి కోరుకుంటుంది, ఇక అందరికీ అనేది తెలుసుకుందాం. ఇక
మిథున రాశి వారిలో పుట్టిన అందరికైతే వర్తించదండి. మీలో కొద్ది మందికి మాత్రమే ఇలీగల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకుంటారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడిపోతారు. ఇక మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే మీ యొక్క శ్రీ ఆమోహంలో ఉన్నారో మిథున రాశి వారు, అటువంటి వారికి జూలై 2వ తారీఖు బుధవారం రోజున మీకు కొన్ని ప్రతికూలమైన ఫలితాలనైతే పొందుకోపోతున్నారు. మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక ఆ విధంగా చేస్తుంది. ఇక ఆమె మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుందంటే తను డబ్బు కోరుకుంటుంది. ఆమె మీ యొక్క ఆర్థిక పరిస్థితులను సరిగా లేకపోవడం వల్ల మీ ముందుకు ఏమేమో చెప్పడం, వాటికి డబ్బులు తీసుకోవడం అవసరమని ఎన్నోసార్లు ఇచ్చినా కానీ ఆమెకు డబ్బు మీద మోహం అనేది తీరడం లేదు. ఈ విధంగానే ఉంటుంది. ఆమె ఆ శ్రీ మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చినా ఆమెకి ఇటువంటి కోరికలు ఏంటి విపరీతమైన అంటే ఒక స్త్రీనైతే మనిషినైతే డబ్బు మీద కాస్త ఆస్త ఉండొచ్చు, కానీ ఇంత విపరీతమైన ఆశ ఏంటి, ఆ డబ్బు మీద దామోహం ఏంటి అని మీరు ఆలోచనలో పడిపోతున్నారు. అసలు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. పదే పదే డబ్బు అడగడం వల్ల మీకు విసుగు అనేది వస్తుంది అన్నమాట. మీలో చాలా మంది ఆమె నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తప్పదనుకునే వాళ్ళు మాత్రం ఆమె వలలో పడి తప్పించుకోలేక ఆమె మోహంలో పడి ఆమె ఎంత అడిగితే అంత ఇస్తూ పోతున్నారు. ఇకనైనా ఆమె ఆమోహంలో నుంచి బయటకు రండి, రిలీఫ్ కాండి, లిఫ్ట్ కాండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డబ్బులు ఇవ్వడం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టరండి. కాబట్టి అటువంటి ఇలీగల్ అఫైర్స్ కూడా మంచివి కావు, తప్పు. మీకు తెలిసినా కూడా మీరు కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మానండి, వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళిపోండి. ఇక ఈ విధంగా అనేది ఇక మిథున రాశి వ్యక్తులకి ఆలోచనలు చేస్తూనే ఇక ఆమెకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్ నుంచి మీరు లిఫ్ట్ అయితే మీకు ఎప్పుడైతే ఆమె డబ్బులు ఇవ్వడం ఒక్కసారి స్టార్ట్ అవుతారో అప్పుడు దాకా ఇలీగల్ అఫైర్స్ తప్పు మీకు తెలిసిన కొంతమందికి ఏమీ చేయలేక పోవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆమెకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆమెకు కావలసినంత డబ్బు ఇచ్చి ఆమెను వదిలించుకొని మీ జీవితం మీరు హ్యాపీగా ఇలీగల్ లైఫ్ బంద్ పెట్టి మంచి లైఫ్లోకి వెళ్ళండి, మంచిగా బ్రతకండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.